అలంకరణ అయిపోయింది. మ్యూజిక్ వచ్చేసింది. సినిమా మేక్ చేయటానికి నాకున్న మరో గొప్ప ఆయుధం సాయి సంతోష్, నా డీఓపీ. ఆయన మీరు చూసుంటే ఆయన సరిగ్గా మాట్లాడలేదు ఇందాక. ఆయన ఎప్పుడు మాట్లాడరు. సంతోష్ భయ్య, నేను షార్ట్ ఫిల్మ్స్‌కి కెమెరా చేశానండి. అందువల్ల నా పిచ్చికి ఈ మనుషులు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. కెమెరా యాంగిల్ అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఏవేవో టార్చర్ చూపిస్తుంటా. దానికి నేను ఏ రోజు షాట్ అడిగినా సరే, ఆ షాట్ రాదు, లేదు అనే మాట ఆ మనిషి నోటంట రాదు. ఆయన ఎంత సైలెంట్‌గా ఉంటాడో, ఆయన విజువల్స్ అంత వైలెంట్‌గా ఉంటాయి. మీరు చూసే ఉంటారు. దానికి సహకరించిన వ్యక్తి నా శ్రీ, పి. శ్రీ. స్త్రీ అని పిలుస్తాను నేను. ఎందుకంటే స్త్రీలంటే చాలా అభిమానించే వ్యక్తి ఆయన. సో స్త్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ లైటింగ్ కంపోజిషన్ అండ్ ఆపరేటింగ్ సెకండ్ కెమెరా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళందరూ కెమెరాని ఇంత చక్కగా అందమైన లొకేషన్స్కి వెళ్ళి మేము తీసామంటే దానికి కారణం మేము మా చిన్నప్పటి నుంచి చూసిన ఊర్లు. ఐ వుడ్ లైక్ టు టేక్ ద ఆపర్చునిటీ టు థ్యాంక్ ద పీపుల్ ఆఫ్ రాలింగి విలేజ్, అత్తిలి విలేజ్, వేల్పూరు విలేజ్ అండ్ భీమవరం. ఇవన్నీ మా సొంత ఊర్లు. అదే ఊర్లో మేము షూటింగ్లు చేయడం జరిగింది. అక్కడ పీపుల్ ఎంత స్వీట్ అనేది వీళ్ళందరూ ఆల్రెడీ చెప్పేశారు. నేను మరీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను అక్కడి వాడినే, రాలింగి మనిషిని. వాళ్ళందరి పీపుల్కి సభాముఖంగా థ్యాంక్ యూలు చెప్తున్నాను. ఎందుకంటే మీరు సహకరించడం వల్లే ఈరోజు ఈ విజువల్స్ మా యాక్టర్స్ అంత కంఫర్టబుల్గా అక్కడ వర్క్ చేయడం, ఈ విజువల్స్ ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ టు ద పీపుల్ ఆఫ్ రాలింగి, వేల్పూరు, అత్తిలి అండ్ భీమవరం. సో ఈ రకంగా ఉన్నప్పుడు మేము షూటింగ్ ఇలా చేయటానికి నాకున్న సినిమా మీద నాకున్న పిచ్చి ప్రేమనో నా టీం మొత్తం అర్థం చేసుకున్నారండి. నా డైరెక్షన్ టీం, దే ఆర్ మై స్ట్రెంగ్త్, దే ఆర్ మై పిల్లర్స్. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కో డైరెక్టర్ సురేష్ గారు, చీఫ్ అసోసియేట్ చైతన్య, అసోసియేట్ డైరెక్టర్ చిరంజీవి, కిషోర్, అభిషేక్, అమర్, ప్రతి ఒక్కరు మీరందరూ, సతీష్, అలాగే మా మాస్టర్ కూడా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. నేను ఈ సినిమాని నాకున్న పిచ్చిని అర్థం చేసుకుని వాళ్ళు నన్ను ప్రేమించినా తిట్టుకున్నా నేను అడిగిన ప్రతిదీ నాకు ఇచ్చి ఇంత అద్భుతమైన విజువల్ని తీసుకొచ్చేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, మై టీమ్. అండ్ రాసి పెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి నా అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్స్ అందరూ కూడా రేపొద్దున చాలా గొప్ప డైరెక్టర్స్ అవుతారు. I know each and everything about them. I know how talented. సో మీరందరూ ఖచ్చితంగా గొప్ప డైరెక్టర్లు అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినవ్ గారిలాగా నేను మిమ్మల్ని ప్రొడ్యూస్ చేసి లాంచ్ చేస్తాను. సో ఇవన్నీ చేసాము, సినిమా అంతా తీసేసాము. ఇది తీసేసిన తర్వాత ఒక మనిషి ఉన్నాడండి, ఒక సైలెంట్ కిల్లర్, ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉన్నాడు, అనిల్ కుమార్. నేను 2 కెమెరాలు పెట్టి నేను విజువల్స్ అని, బ్యూటీ అని 6 to 6 నేను కెమెరా ఆఫ్ చేసేవాడిని కాదండి. 6 to 6 షూట్ చేస్తూనే ఉండేవాడిని. అంత 2.5 గంటలు, 250-300 అవర్స్ ఫుటేజ్ని ఆయన ఓపిక్గా ప్రతి షాట్, ప్రతి క్లిప్ చూసి, అంటే నేను కూడా సేమ్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ ఎడిటర్ పిచ్చిని. నేను ఫిల్మ్ స్కూల్లో కూడా మాస్టర్స్ చేసి వచ్చాను ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్లో. సో దాంట్లో అది చెప్తాను, ఇది చెప్తాను. నాతో వాదిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు, నాతో వాదిస్తాడు, నాకు కావాల్సింది చివరికి తీసుకొస్తాడు. ఆయన ఎడిటింగ్ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఈ సినిమాలో చూస్తారు, ఒక నీళ్లు పల్లానికి స్మూత్గా పారితే ఎలా ఉంటుందో అంత స్మూత్గా ఈ సినిమా ఎడిటింగ్ ఉంటుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అనిల్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళు ఎడిట్ చేసేసాం, సినిమా అయిపోయింది. ఈ సినిమాలో ఒక మంచి విజువల్స్ ఉన్నాయి, ఒక చక్కటి ఫైర్ ఫ్లై సీక్వెన్సెస్, విజువల్ ఎఫెక్ట్స్, అలాంటివన్నీ చేయడానికి కారణం శాశ్వత్, హూ డిడ్ ఫర్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలాంటి ఫిల్మ్స్కి చేశారు. థ్యాంక్ యూ అనిల్, మీ వల్లే శాశ్వత్ని పరిచయం చేయించారు. అనిల్ గారు సీజీలు చాలా గొప్పగా చేశారు. ఈ విజువల్స్ మీకు అభినవ్ గారు చెప్తున్నారు, మీరు ఒక మంచి సినిమా థియేటర్లో చూడండి, మీకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉంటుందని. అవన్నీ మా విజువల్స్ రావడానికి కారణం మా గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాశ్వత్ అండ్ అనిల్ గారు. సో సినిమా ఫినిష్ చేసినప్పుడు ఇంకొక లాస్ట్ వ్యక్తి ఒకడు ఉంటాడు. మేమిద్దరు రూమ్మేట్స్, మేమిద్దరం ఫిల్మ్ స్కూల్ మేట్స్. నాగార్జున తల్లపల్లి, హీఈస్ ఆల్మోస్ట్ 80 ఫిల్మ్స్ ఓల్డ్. చాలా బిగ్ ఫిల్మ్ చేశారు, బేబీ, డెకాయిట్ అన్నీ చేశారు. అయినప్పటికీ నేను ఒక సినిమాకి సౌండ్ మీద ఉన్న అవగాహనతో ఏవేవో ఇన్పుట్ చెప్తాను, సౌండ్ ఇది కావాలి, అది కావాలి, స్పీకర్లు అక్కడ మోగాలి, ఈ స్పీకర్లు ఇక్కడ మోగాలని చెప్తుంటాను. ఓపిక్గా భరించి, నేను 80 సినిమాలు చేశాను, వీడేంటి నాకు చెప్తున్నాడు అనే థాట్ ఉండదు. ఏం చెప్పినా ప్రతి సౌండ్ క్రియేట్ చేయించి, ఒక ఆడపిల్ల పరిగెట్టుకుంటూ వెళ్తుంటే నాకు ఈ పట్టీల సౌండ్ కావాలంటే ఇంకో ఆయన వేసుకుని పరిగెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ నాగార్జున.
సో మేమందరం కలిపి ఈ సినిమా ఇలా చేసాము, కంప్లీట్ చేసి బ్యూటిఫుల్గా తీసాము. తీసిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఏమనుకోకండి, నేను కొంతమందిని మర్చిపోతానని చెప్పి నేను రాసుకుని వచ్చాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే మేడం సారీ. సో దీన్ని అద్భుతంగా మేము విజువల్ ఇచ్చి సౌండ్ ఇచ్చి చేయటానికి కారణం అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు. అక్కడ మాకు కలరిస్ట్ వివేక్ గారు అద్భుతమైన కలర్స్ ఇచ్చారు. సౌండ్ అభిషేక్, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్. అట్మాస్ కానీ ఆ సౌండ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అది మా అభినవ్ గారు చెప్పినట్టు ఇది సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్, ఇది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ టెలివిజన్స్. థ్యాంక్ యూ అన్నపూర్ణ టీమ్, సివి రావు గారు, లక్ష్మీపతి గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.